హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. నేనండి మీ దేవిని. ఈరోజు ఇంకో రెసిపీ వచ్చేసి దోసకాయలో నేను మెత్తలు వేసి వండానండి. కర్రీ మాత్రం చాలా బాగుంది. దోసకాయలో మనము మటన్ వేసుకుంటాము, అలాగే రొయ్యలు వేసుకుంటాము. ఒక్కసారి మీరు దోసకాయలో మెత్తాలు వేసుకొని కర్రీ అనేది చేసుకున్నారంటే అసలు మీరు తింటే వదిలిపెట్టరు అనమాట. అంత బాగుంది కర్రీ మాత్రం. ఇంకా మీరు ఆలస్యం చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూసేసి మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి నేను చేసిన విధంగా ఇలా దోసకాయలు మెత్తలు వేసుకొని వండుకోనండి. ముందుగా మెత్తలు నేను క్లీన్ చేసేసుకొని ఒక గంట సేపు నానబెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఒక దోసకాయ కోసుకున్నానండి. మీడియం సైజు దోసకాయ తీసుకున్నాను. అలాగే 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మట్టి పాత్ర పెట్టేసుకొని కొద్దిగా నూనె వేసుకున్నాను. నూనె కాగిన తర్వాత తాలింపు గింజలు వేసాను. అలాగే కొద్దిగా కరివేపాకు. ఇవన్నీ బాగా వేగాలండి. తాలింపు అలాగే కరివేపాకు కూడా బాగా వేగిందండి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కూడా వేసేసుకుందాం. ఉల్లిపాయ కూడా బాగా వేగాలి. ఉల్లిపాయ వేగుతున్నప్పుడు ఇలా టమాటాలు కూడా వేసుకోవాలండి. టమాటాలు, ఉల్లిపాయలు బాగా నూనెలో మగ్గిపోవాలి. ఇప్పుడైతే కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఉల్లిపాయ టమాటా మగ్గడానికి నేను కొంచెం ఉప్పు వేసుకున్నానండి. ఆ తర్వాత కొద్దిగా పసుపు, ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. నేనైతే ఇక్కడ రోట్లో నూరుకుంటున్నాను. చిన్న అల్లం ముక్క తీసుకున్నాను. అలాగే 4-5 రెబ్బలు చిన్నులపాయలు తీసుకొని ఇట్లా రోట్లో దంచుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా పచ్చివాసన పోయేలాగా వేపుకుందాం. ఇప్పుడైతే శుభ్రం చేసి పెట్టిన మెత్తలు వేసుకుందామండి. ఒక్కసారి కలుపుకొని ఇప్పుడైతే కొద్దిగా కారం, అంటే మన టేస్ట్ కొలది కారం అండి,
దీనిలోకి కొద్దిగా కూర కారం అయితే ఇంకా చాలా బాగుంటుంది. కొద్దిగా కూర కారం కూడా వేసుకొని ఈ మెత్తాలకి ఈ ఉప్పు కారం పట్టేలాగా మనము ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి కాసేపు ఉడికించుకుందామండి. ఇప్పుడు మూత తీసి ఒక్కసారి కలుపుకొని కొంచెం వాటర్ పోసుకుందాము. ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించేసుకుందాం. మెత్తాలు అనేది త్వరగా ఉడికిపోతాయండి. ఇప్పుడైతే మెత్తాలు బాగా ఉడికిపోయినాయి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసుకుందామండి. దోసకాయ ముక్కలు వేసుకున్నాం కదా, ఒక్కసారి కలిపేసుకొని ఉప్పు కారము అలాగే సరిపోయిందో లేదో ఒక్కసారి చూసుకొని మనము తగినంత ఉప్పు, కారం సరిపోతే కొద్దిగా కారం, నాకైతే కారము సరిపోయిందండి, ఉప్పు సరిపోలేదు. కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. ఆ తర్వాత ధనియాలు, జీలకర్ర పొడి వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టి కాసేపు ఉడికించుకుందామండి. ఈ దోసకాయ ముక్కలు బాగా ఉడకాలి. అస్సలు ఎంత బాగుందంటే నేను మాటల్లో అయితే చెప్పలేనండి, అంత టేస్ట్గా అయితే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు దోసకాయ కూడా ఉడికింది లేదో ఒక్కసారి చూసుకుందామండి. దోసకాయ అయితే ఇంకొంచెం ఉడకాలన్నమాట. ఇంకాసేపు మూత పెట్టి ఉడికించేసుకుందాం. కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర చల్లేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే దోసకాయలో మెత్తాలు వేసి కర్రీ చేశానండి. చాలా అంటే చాలా బాగుంది. తింటే మాత్రం మీరు వదిలిపెట్టరు, అంత టేస్ట్గా ఉంది. ఇంకా కూర అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఇలా దోసకాయ మెత్తల కర్రీ వేసుకొని తింటా ఉంటే ఉందండి, సూపర్ అంటే సూపర్గా ఉంది. నేనైతే ఇలా అన్నం పెట్టేసుకొని కొద్దిగా కూర వేసుకొని నేనైతే తింటున్నానండి. మీకు గనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తుంది మీ దేవి. ఓకే అండి, బాయ్.